గత 18 సంవత్సరాలుగా తెలంగాణ సమగ్ర శిక్షలో వెట్టి చాకరీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న ఒప్పంద ఉద్యోగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం రంగవల్లులతో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 21వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 13న పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు హన్మకొండలో ఏకశీల పార్క్ వద్ద చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీలు చర్చలంటూ కాలాన్ని వృధా చేయకుండా తమ ఉద్యోగాలను పక్కా చేయాలని వారు కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, రవిచంద్ర, శ్రీనివాస్, భరత్, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, పీజీసీ ఆర్టీలు, సిఆర్టీలు, డిపిఓ స్టాఫ్, ఐఈఆర్పీలు, సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, మెసెంజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వినూత్న కార్యక్రమంలో భాగంగా మేము ముగ్గురు రంగవల్లులతో నిరసన తెలుపుతున్నాము. ఇప్పటికైనా సీఎం గారు మీరు స్పందించండి. నిన్నటి వరకు మా ఎస్ఎస్ఏ లీడర్లతోటి చర్చలు జరిగినాయి, కానీ చర్చలు విఫలమైనాయి. కమిటీలు వేస్తా అంటున్నారు. మాకు అలాంటి కమిటీలు ఏం వద్దండి. మేము గౌరవంగా మిమ్మల్ని ప్రధానమైన డిమాండ్ చేసేది ఒకటి, అలాంటి కమిటీలు వేసి మీరు తీసుకునే నిర్ణయాలు మాకేమొద్దు. మేము అడుగుతున్నది ఒకటి, మీ ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకైతే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక చిట్కేసి ఛాయ్ తాగినంత సేపట్లో ఇప్పుడు తాగండి అని కోరుకుంటున్నాం. ఆ ఛాయ్ తాగి మీరిచ్చిన హామీని ఏదైతే ఇచ్చారో సంవత్సర కాలం పాటు మీకు ఎంతవరకు వెయిట్ చేశామో దాని గురించి మీరు ఎంత తొందరగా మా డిమాండ్ని పూర్తి చేయాలి, హామీ ఇచ్చిన డిమాండ్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత 18 సంవత్సరాలుగా ఈ తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. ఈరోజు గత ఏడాది తెలంగాణ పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఏడాది మేము వరంగల్లో ఏకశీల పార్క్ వద్ద చేస్తున్నటువంటి సమ్మె దీక్షకు వచ్చి మిమ్మల్ని ఛాయ్ తాగేలోపు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది గడుస్తున్నా కూడా మా హామీ నెరవేరకపోవడంతో మళ్ళీ నిరవధిక సమ్మెలోకి మేము పిలుపునివ్వడం జరిగింది. ఆ నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు 22వ రోజు భాగంగా ఈరోజు రంగులతో మన రేవంత్ రెడ్డి ముఖ చిత్రాన్ని మరియు మా ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి వివిధ వింగులను రంగులతో వేసి వినూత్న నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, కోదండరామ్ గారు వీరి ఆధ్వర్యంలో చర్చలకు పిలవడం జరిగింది.